నందికొట్కూరులోని P4 కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబును అభినందించారు. విజన్ 2047 లక్ష్యంగా సమాన పరిపాలన కొనసాగుతుందన్నారు. పేదల గృహాల కోసం 6,357 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 18,224 కోట్లు కేటాయించామని తెలిపారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, న్యాయవాది జాకీర్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మేధావులు కూడా అనుమానపడ్డారు. కానీ ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ, అలాగే ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఎంత కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసినారు. ఈరోజు చూసుకోండి, దాదాపు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే దాదాపు ఈరోజు 18,224 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. కూడా ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక రాయలసీమకు ఏ విధమైనటువంటి బడ్జెట్ పెట్టారో మీకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు రాయలసీమ పేట ఏ ఒక్క రూపాయన కేటాయించినాడా? ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది ప్రకటించడం అనేది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు అటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని శాఖలపైన ఆయన కసరత్తు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా కూడా రాష్ట్రంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం ముఖ చిత్రం మారాలి. రైతులందరూ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళ హార్టికల్చర్ లో మంచి గ్రోత్ ఉంది. ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడ